నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీ గేమ్ కంప్లీట్ అయిపోయినట్టేనా? అటు ఢిల్లీలోను, ఇటు వెస్ట్ బెంగాల్లోను. ఎందుకంటే వరుస రాజీనామాలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభలో చీఫ్ విప్ పదవికి కళ్యాణ్ బెనర్జీ రాజీనామా. ఇంతకీ గంట సేపు సోనియా గాంధీతో ఆవిడ మాట్లాడింది ఏంటి? ఏ పార్టీతో అయితే విభేదించి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుందో ఆవిడ ఇవాళ అదే పార్టీ చీఫ్ని వెళ్ళి కలిశారు. అంటే అన్ని శక్తులు ఆవిడ ఒడ్డుతోంది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండీ మీటింగ్ పెట్టి హడావిడి చేస్తే తిరామోసి అక్కడికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న భూపేంద్ర యాదవ్ ఇంట్లో అప్పటికి 20 మంది ఎంపీలు జమ అయ్యారు అక్కడ ఈమెకు వ్యతిరేకం. ఒకసారి కాలం అనుకూలించకపోతే పైన వేసుకున్న బట్టే పాము ఎకరుస్తున్న సామెత. తాను పెంచి పోషించిన వానపాములే ఇవాళ విషనాగులే ఆమెను కాటేస్తున్నాయి. చోరాలుగా ఏంటంటే ఢిల్లీ రాజకీయాలని తన వైపు తిప్పుకోవాలని ఆవిడ ఒక కోణంలో ఆలోచిస్తే, ఆ కోణంతో సంబంధం లేని రెండో కోణంలో ఇవాళ ఢిల్లీ రాజకీయాలు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్కారం. బురద పాములు విషనాగులే ఆవిడని కాటేస్తున్నాయా? మమతా బెనర్జీ చేసిన కర్మ, ఆమె చేసిన దానికి ఆమెకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మమతా బెనర్జీ అండ్ శరద్ పవార్ వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీని ఎందుకు రాజీనామా చేశారు? ఒకరేమన్నారు, సోనియా గాంధీ ఒక ఇటాలియన్, నేను ఇటాలియన్ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకోను అని చెప్పి రాజీనామా చేసిన మనిషి శరద్ పవార్. ఇప్పుడు ఆయన పాపం, ఆయన లేకుంటే ఆయన పార్టీ వాళ్ళు మిగిలిపోయిన పార్టీ, అంటే అక్కడ కూడా ఒక డౌన్ ద లైట్ స్ప్లిట్ జరిగింది కదా, మిగిలిన వాళ్ళు కూడా సోనియా గాంధీ భజన పడుతున్నారు. ఇటువైపు మీరు చూస్తే ఎన్సీపీలో ఇంకొక వైపు ఇటువైపు వెళ్ళిపోయారు, బీజేపీ వైపు అజిత్ పవార్ వాళ్ళ గ్రూప్. అజిత్ పవార్ గారు లేరు అనుకోండి. ఇప్పుడు శివసేన కూడా అదే చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ మోడల్ గురించి మాట్లాడుతూ చెప్తున్నప్పుడు అందరూ శివసేన మోడల్ అంటున్నారు, మహారాష్ట్ర మోడల్ అంటున్నారు. మీరు ఇవాళ అన్ని పత్రికల్లో చూడండి ఇదే చెప్తున్నా, మహారాష్ట్ర మోడల్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. కానీ మహారాష్ట్ర మోడల్లో మనం లోక్సభలో ఇంత పెద్ద ప్రాబ్లం చూడలేదు. బట్ వీఆర్ సీయింగ్ దట్ ప్రాబ్లం ఇన్ అసెంబ్లీలో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఎందుకంటే నేను డేటా కూడా చెక్ చేస్తున్నాను దానికోసం అనమాట. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఏం చేస్తారు? బీజేపీకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు, చాలా క్లియర్. దే డోంట్ నీడ్ ఎమ్మెల్యేస్. ఎందుకంటే 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఎంపీలు. అది కూడా డైరెక్ట్గా తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు భూపేంద్ర యాదవ్ మీటింగ్ గురించి మాట్లాడారు, అక్కడ మీటింగ్లో ఇదే జరిగింది నిర్ణయం. వీళ్ళన్నారు మీ పార్టీలో చేరిపోతా అంటే, కాదు మేము తీసుకోలేము, ఎందుకంటే సువేందు అధికారి ఒక నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఆల్రెడీ. అక్కడ కలకటాలో పెట్టేశారు, ఇప్పుడు ఢిల్లీలో కూడా పెట్టేశారు. ఆయన ఎవరిని తీసుకోకూడదు, ఎందుకంటే ఇదే ఎంపీలు, ఇదే ఎమ్మెల్యేలు, మోర్ ఎంపీస్ దాన్ ఎమ్మెల్యేస్, బీజేపీని, మోదీ గారిని అంత విపరీతంగా తిట్టిన మనుషులు వీళ్ళందరూ. వీళ్ళని తీసుకోకూడదు. ఆల్రెడీ మనం చూసాం, 2 రాజ్యసభ ఎంపీ టీఎంసీ నుంచి రాజీనామా చేసేసారు. ఓకే, లోక్సభ నుంచి ఉన్న 19 మంది ఇటువైపు వెళ్ళిపోయారు, 20 ఉండొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. బీజేపీతోని విలయం లేదు, అది జరగదు. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు భూపేందర్ యాదవ్ ఇంట్లో మీటింగ్ జరిగింది. దాని తర్వాత మమతా బెనర్జీ మేము అందరూ అనుకున్నాం మేము తిరిగి వెళ్ళిపోతుంది కలకట్టాకి అనుకుంటే, కాదు, ఢిల్లీలోనే ఉండిపోయింది. ఢిల్లీలో ఉండిపోయి సోనియా గాంధీతో 60 నిమిషాలు మాట్లాడాను, గంట సేపు. ఏం మాట్లాడో తెలియదు, బయటికే రాలేదు. కానీ రూమర్లు ఇదే ఉంది, సోనియా గాంధీ ఏదో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆఫర్ చేశారంట, దాంతోపాటు విలీనం కావాలి మాతో అని చెప్పారంట. ఎప్పుడు ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీతోని కలవడం అనేది బహుశా అది ఫస్ట్ టైం ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే మన అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ లేవు. అంటే ఒకసారి ఉంది సార్ మీకు, అంటే విలీనం కాదు కానీ 2018 అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తోటి జట్టు కట్టి పొత్తు పెట్టుకుంటారు. పొత్తు ఇస్ ఫ్రీ. పొత్తు ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. పొత్తు దీనికన్నా ముందున్న ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్, మమతా బెనర్జీ వ్యతిరేకంగా సిపిఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు తిరిగి వెళ్ళి వీళ్ళిద్దరు అలయన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం. కానీ అలయన్స్ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, 40% ఓట్లు వచ్చినాయి ఈసారి టీఎంసీకి, తక్కువేం కాదు. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? 3-4%. అంటే 3-4% ఓట్లున్న పార్టీ
ఇంకొక పార్టీని విలీనం చేయమంటారు. వాళ్ళంటారు మీరు మా వైపు వచ్చేసేయండి, మీ పార్టీని రీనేమ్ చేసేసేయండి, తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ అని పెట్టేసుకోండి. ఎనీవే మమతా బెనర్జీ పరిస్థితి చాలా దారుణం, చాలా విశ్వకరం. ఎందుకంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది, ఇంత కష్టపడి ఒక పార్టీ సెటప్ చేసి కమ్యూనిస్ట్ వాళ్ళతో పోరాడి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని గద్దె దింపి వచ్చిన మమతా బెనర్జీ పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇవాళ ఇది ఆమె చేసిందే, ఎవరు కొత్తగా చేయలేదు. ఆమె చేసిన అత్యాచారాలు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన కరప్షన్, కట్ మనీ, రేప్ కానీ మర్డర్ కానీ అన్నీ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది లాస్ట్ 15 సంవత్సరాల్లో దానికి ఒక ప్రాయశ్చిత్తం లాగా ఆమె ఇప్పుడు చేయాల్సి వస్తుంది. కర్మ తిరిగి వచ్చింది, ఎక్కడ వెళ్ళదు. మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆమెకి పాలిటిక్స్లో ఫ్యూచర్ ఉందంటే నేనంటాను ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండదు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిం ఓటర్స్ అది మీకు 20% ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో 30% ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీ 40% ఉండొచ్చు, కొన్నిట్లో 50 నుంచి 60% కూడా ఉండొచ్చు. వీళ్ళకి మమతా బెనర్జీ గెలిచిన 80 సీట్లు ఇక్కడి నుంచి వచ్చినాయి చాలా మటుకు. ఆ సీట్లు ఎక్కడ వెళ్ళవు మమతా బెనర్జీ దగ్గర, అది కాంగ్రెస్కి వెళ్తుంది. మమతా బెనర్జీ కాకుండా కాంగ్రెస్ కాకుండా సిపిఎం. ఈసారి ఫల్తా అసెంబ్లీస్ ఎన్నికలు, మెయిన్ ఎన్నికల తర్వాత జరిగింది కదా, అది అక్కడ జహాంగీర్ ఖాన్ ఓడిపోయారు, డిపాజిట్ కూడా పోయింది. సెకండ్ పొజిషన్లో వచ్చారు కమ్యూనిస్ట్ సిపిఎం వచ్చారు. అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేశారు, కానీ వాళ్ళకి చాలా తక్కువ ఓటు వచ్చినాయి. అక్కడ మీకు అర్థమైపోతుంది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ హిందువులు అందరూ కలిసి ఓటేశారు. అంటే కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగింది హిందువుల వైపు నుంచి, స్ప్లిట్ కాకుండా. దానికోసం బీజేపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ. ఈయనేమో 4వ స్థానంలో వచ్చారు టీఎంసీ క్యాండిడేట్, 3వ స్థానంలో కాంగ్రెస్, 2వ స్థానంలో సిపిఎం. ఇది ఒక సూచన, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది. క్రాస్ కాదు, కొన్ని కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇది జరుగుతుంది. మర్జర్ కాకపోతే అలయన్స్ అయితే 100% ఉంటుంది. ఎవరు? కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా. లేదు, మరి 2 ఏళ్ళు ఆగాలి. పోనీ జనరల్ ఎలక్షన్ 3 ఏళ్ళు ఆగాలి. అప్పుడు దాకా ఏం చేస్తారు? అప్పుడు దాకా ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారేమో భయం ఉంది ఆమె. ఆల్రెడీ వెళ్ళిపోతారు. ఇప్పుడు నిన్న ఇంకో ఫైర్ బ్రాండ్ సయానీ ఘోష్ యాక్ట్రెస్ ఫైర్ బ్రాండ్ పాడుతుండే, చాలా మటుకు మమతా బెనర్జీ భజన చేస్తుండే ఆమె. అట్లాంటి మనిషి వెళ్ళిపోయింది పాట. దిల్ మే కాబా ఆంఖో మే మదీనా అని చెప్పి కూడా పాడింది ఆమె. ఎందుకు మీరు అక్కడ దాకా వెళ్తారు అంత దూరం? శత్రుఘ్న సిన్హా బీజేపీ ఆయన్ని పోరా పో అని చెప్పి పంపించేశారు. అంటే బీజేపీ ఆయన ఎక్స్పెల్ చేయాలి, ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఎందుకంటే సీట్ ఇవ్వలేదని చెప్పి. తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళారు, వాళ్ళు సీట్ ఇచ్చారు, పోటీ చేస్తారు, గెలిచారు. ఆయన స్ట్రెంగ్త్ కాదు, తృణమూల్ స్ట్రెంగ్త్ మీద గెలిచారు. మోదీ గారిని కొట్టడానికి చూడండి, నేను ఒక ముస్లింని, అది కూడా గుజరాత్ నుంచి తీసుకొచ్చి పోటీ చేసి వెస్ట్ బెంగాల్లో గెలిపిస్తా అని చెప్పి యూసుఫ్ పఠాన్ని తీసుకొచ్చారు. ఆ యూసుఫ్ పఠాన్ కూడా ఇవాళ రిబల్స్తో వెళ్ళిపోయాడు. ఆలోచించండి. బేవరంపూర్ అనుకుంటా అతని కాన్స్టిట్యున్సీ 60% ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ చూపించడానికి చేశారు ఆమె. నేను చేయొచ్చు. ఓకే, మీరు గుజరాత్లో మీరు ముస్లిం క్యాండిడేట్ పెట్టకపోతే మేము పెట్టాను చూడండి వెస్ట్ బెంగాల్లో, అది కూడా గుజరాతీని పెట్టామని చెప్పి. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ అక్కడ లేని ఇక్కడ లేని కథ అయిపోయింది అనమాట ఆయనది. హిందీలో అంటారు దోబికా కుత్తాన ఘర్కానా ఘాట్ కానీ ఆ పరిస్థితి అయిపోయింది యూసుఫ్ పఠాన్ది. గుజరాత్కి వెళ్తే అక్కడ తిడుతున్నారు, నువ్వేంట్రా వెళ్ళి మమతా బెనర్జీతో కలిసావు, యాంటీ మోదీ చేసావని. అక్కడ ఆయన ఉండలేకపోతున్నాడు, ఇక్కడేమో ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చేసాడు. వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీకి 2 క్రూషియల్ బిల్స్ ఉన్నాయి పాస్ చేయడానికి. ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, లాస్ట్ టైం విత్డ్రా చేశారు, అమెండ్మెంట్ బిల్ విత్ డిలిమిటేషన్. అది పాస్ చేయాలంటే బీజేపీకి 2/3 మెజారిటీ కావాలి. అంటే 542లో 2/3 మెజారిటీ బీజేపీకి కావాలి. అది ఎట్లా వస్తుందని చూడాల్సి అనమాట. సో లెట్ us లుక్ at the number వైస్. ఓకే, నేను ఇది క్యాల్కులేట్ చేసి మీకు చెప్తాను. ఓకే, 542కి మీకు 2/3 మెజారిటీ రావాలంటే మీకు 406 లోక్సభ సభ్యులు ఓటేయాలి. ఇప్పుడున్న బీజేపీ దగ్గర 313 అవుతారు. ఒకవేళ ఈ టీఎంసీ వేరు గ్రూప్ వచ్చి కలిసిన 313, అంటే 330 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. డిఎంకే వాళ్ళు బీజేపీతో ఓటేస్తారు, కాంగ్రెస్ని ఒక లెసన్ నేర్పించడానికి వేస్తారంటారా? లేకుంటే వాళ్ళు అబ్స్టైన్ చేస్తారు. అది అబ్స్టైన్ అవుతారు. ఎందుకంటే ఓటింగ్ ఏంటి, మెంబర్స్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ అండ్ ఓటింగ్, ప్రెసెంట్ అండ్ ఓటింగ్. దాంట్లో 100 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు,
వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు. సో 542 నుంచి మీరు తీసేస్తే 442 ఉన్నారు. దాని తర్వాత బిగ్గెస్ట్ 2 పార్టీలు, ఒకటి సమాజ్వాదీ పార్టీ, ఒకటి టీఎంసీ, ఒకటి డిఎంకే. ఇప్పుడు ఈ సమాజ్వాదీ పార్టీ కూడా ఉంటారో లేదో తెలియదు. వాళ్ళు 35 సార్ వాళ్ళకు ఉంది. సో దే ఆర్ అ పాసిబుల్ గుడ్ నంబర్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తారని క్వశ్చన్ వస్తుంది. డిఎంకే వాళ్ళ సీట్ నుంచి వాళ్ళు అబ్స్టైన్ చేస్తే నంబర్ తగ్గుతుంది. 400 అక్కర్లేదు, ఇట్ విల్ కమ్ డౌన్ టు 380. విల్ బీజేపీ అచీవ్ దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అది తీసుకొస్తారో లేదో మనకు తెలియదు. మనం ఏది వాళ్ళు ఒకవేళ అబ్స్టైన్ అయినా 380 కావాలి, రావాల్సి వస్తుంది. అది బీజేపీ వాళ్ళ రిస్క్ తీసుకుంటారో లేదో తెలియదు మనకి, అన్లెస్ దే ఆర్ అబ్సల్యూట్లీ ష్యూర్. ఓకే, ఎందుకంటే 320 తృణమూల్తో సహా చేసిన 320, 330 కూడా తీసుకుంటే మీరు మళ్ళీ క్రాస్ చేయాల్సింది ఇంకొక మీకు మినిమం 50 సీట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది, 50 ఓట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. అది డౌట్ఫుల్ నాకైతే ఇప్పుడున్న పరిస్థితులు. చూద్దాం ఎనీవే. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండో బిల్ ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్. అది పాస్ అయిపోతుంది, సింపుల్ మెజారిటీ చాలు, అది అయిపోతుంది ఈజీగా. కానీ వాసుదేవన్ గారు ఇప్పుడు బీజేపీ ప్లాన్ చేస్తుందంటే, ఒకటి వెస్ట్ బెంగాల్లో రాబోయే ఎలక్షన్లో అక్కడున్న 39 స్థానాల్లో బీజేపీ ఎన్ని సీట్లు తీసుకెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే చాలా మటుకు బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు అదే చేస్తున్నారు వాళ్ళు, దట్ వీ వాంట్ టు విన్ మ్యాక్సిమం సీట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ 310 క్రాస్ చేయాలంటే, 300 క్రాస్ చేయాలంటే కూడా చాలా మటుకు వాళ్ళ వైపు ఇట్ విల్ బి క్రూషియల్ టు విన్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ కానీ, ఈసారి జరిగిన ఎలక్షన్ కానీ, అంటే 2021 జరిగింది, 2026లో ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మీరు చూస్తే చాలా మటుకు పెద్దగా మార్పు వచ్చింది. మనం చూసాం అది బీజేపీ గెలవడంలో. కానీ దాని ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు 208 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 80 మందిలో 60 మంది జాయిన్ అయిపోయారు. టెక్నికలీ 268, బ్రూట్ మెజారిటీ. కానీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఈ మెజారిటీ ఉంటుందో లేదో మనం చూడాల్సి వస్తుంది బీజేపీ. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారో లేకుంటే వాళ్ళు 340 వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ చూద్దాం వాసుదేవన్ గారు. వెస్ట్ బెంగాల్ మనం చాలా మటుకు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ కాకుండా వెస్ట్ బెంగాల్ లోక్సభ చూద్దాం. ఓకే, లోక్సభ రిజల్ట్ ఓకే 2024 మీరు అడిగిన ప్రశ్న అది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 29 సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తృణమూల్ దగ్గర. బీజేపీ దగ్గర 12 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడిక్కడ మ్యాసివ్ మూమెంట్ ఉంటే బీజేపీకి 12 నుంచి ఇంకొక 20 స్థానాలు వస్తే అది 32 అయిపోతుంది. 32 నుంచి 35 దాకా కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్లో దట్ విల్ బి వెరీ క్రూషియల్. రెండో స్టేట్ యూపీ. లాస్ట్ టైం యూపీలో తక్కువ వచ్చింది అక్కడే. సో దట్ ఈస్ వేర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాన్సన్ట్రేషన్ విల్ బి. అది ఈసారి జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అది చాలా పెద్ద బయటికి ఆ రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్ బి వెరీ వెరీ క్రూషియల్. సో ఉత్తరప్రదేశ్ లాస్ట్ టైం 43 సీట్లు గెలిచారు ఎవరు, అఖిలేష్ యాదవ్. బీజేపీకి 36 వచ్చింది. అంటే ఇండియా అలయన్స్, అఖిలేష్ యాదవ్ ఒక్కరే కాదు, ఇండియా అలయన్స్కి 46 వచ్చింది. సో ఈసారి ఎన్ని వస్తుంది అది చూడాల్సి వస్తుంది. ఈసారి బీజేపీ 36 నుంచి ఇంకా 20 సీట్లు ఎక్కువ గెలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ ద అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తెలిసిపోయిన తర్వాత తెలిసిపోతుంది 56 అవుతుంది. సో బీజేపీకి ఇప్పుడున్న 240 ప్లస్ 20 260 ప్లస్ ఇక్కడున్న ఇంకొక 25 సీట్లు కలిస్తే బీజేపీ విల్ గో పాస్ 280 కంఫర్టబుల్ ఆన్ దేర్ ఓన్. ఇండియా అలయన్స్ కాదు. సో ఇంకా చిన్న చితక పార్టీలు అన్నీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, బహుశా ఈవెన్ యూ డోంట్ బి సర్ప్రైజ్ డిఎంకే కూడా కలుస్తారు వీళ్ళతో ఇప్పుడు కావాలంటే. అది అబ్స్టైన్ అవుతారు, ఏదైనా జరగవచ్చు రేపు. ఓకే, అబ్స్టైన్ అని కాదు, బీజేపీ ఆల్రెడీ వీళ్ళు అడిగారు డిఎంకే, మమ్మల్ని సపరేట్ సీటింగ్ ఇవ్వండి, మేము కాంగ్రెస్ వాళ్ళతో కూర్చోము, వీ విల్ నాట్ సిట్ విత్ ద ఇండియా అలయన్స్, అపోజిషన్ పార్టీస్లో కూర్చోం, మాకు సపరేట్ బ్లాక్ ఇవ్వండి. ఇదే డిమాండ్ టీఎంసీ వాళ్ళు చేశారు. ఇప్పుడు మాకు సపరేట్ సీట్లు ఇవ్వండి అని. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో చాలా మటుకు మనకు అందరు తెలిసిందే, మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చిందంటే కాంగ్రెస్ వాజ్ నాట్ అగ్రెసివ్ ఇనఫ్. ఆమె ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ ఉండే, కాంగ్రెస్ ఏమో కొంచెం డీలా పార్టీ ఉండే. మనం అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం కాంగ్రెస్కి సిపిఎంకి వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద వ్యతిరేకత ఉండే అని అనుకుంటాం, కాదు. యాక్చువల్లీ జ్యోతిబాసు గారు 1977లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇందిరాగాంధీ గారికి భయం వచ్చింది.
ఆమె జ్యోతి బాసుని పిలిపించి అన్నారు, మీరు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి. అదేంటి అట్లా అంటున్నారు అని అడిగారు. మీరు కేరళలో కూడా ఉన్నారు, కానీ కేరళలో మా కాంగ్రెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ మాకు అసలు పొజిషనే లేదు వెస్ట్ బెంగాల్లో. బీసీ రాయ్, సిద్ధార్థ్ శంకర్ రాయ్ ఇలాంటి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్న స్టేట్లో ఇప్పుడు వాళ్ళకి అసలు ప్రసక్తే. మీకు ఏం కావాలని అడిగారు. ఓకే, అప్పుడు జ్యోతిబాసు గారు చెప్పారు, మాకు అకాడమిజం మీద పట్టు కావాలి, అంటే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కానీ మిగతా దాంట్లో. అక్కడే ఫస్ట్ మూవ్ జరిపారు వీళ్ళు. 25% మంది ప్రతి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళని కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని తీసుకోవాలి. మీకు ఇప్పుడు జేఎన్యూ కానీ, మీరు ఎఫ్లు కానీ, ఒక టైంలో హెచ్సియు, ఇప్పుడున్న జాదవ్పూర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో చాలా మటుకు రొమీలా తాపార్ లాంటి వాళ్ళు, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ప్రొఫెసర్స్. ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు ఎంత ఎట్లా ఇక్కడికి వచ్చారని. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ సెలెక్షన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళని కూడా వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ని బ్రెయిన్ వాష్ చేయడం, జేఎన్యూ లాంటి ప్లేస్ తయారు చేయడంలో ఇది పెద్ద ఒక రోల్ ప్లే చేశారు. సో కమ్యూనిస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఆలోచించండి. ఒక టైంలో 1960 అనుకుంటాను, అవర్ అపోజిషన్ పార్టీ వాజ్ కమ్యూనిస్ట్. 52 మంది ఉన్నారు సార్ ఎంపీలు. ఆలోచించండి ఆ పరిస్థితిని ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, కమ్యూనిస్ట్కి వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఇంత మత్తు కోపం అంటే కమ్యూనిస్ట్ ఏం జరిగింది? మీరు కేరళ అండ్ మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో ఓడిపోయారు, నో డౌట్, దారుణంగా ఓడిపోయారు. కానీ వాళ్ళ పార్టీ కాడర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు పార్టీ ఇడిచి వెళ్ళిపోరు. మమతా బెనర్జీ దగ్గరనో లేకుంటే ముందు సిపిఎంలో జరిగింది. బుద్ధదేవ్ భట్టాచారి ఓడిపోయినప్పుడు, ఆ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు, మమతా బెనర్జీ ఫస్ట్ టైం గెలిచినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరు ఇటువైపు వచ్చేసారు. ఫస్ట్ టైం రాలేదు, ఫస్ట్ ఎలక్షన్లో ఆమె అంత సీట్లు ఎక్కువ రాలేదు, కొంచెం నేరో మెజారిటీ ఉంది. రెండో ఎలక్షన్లో ఆమె అబ్సల్యూట్ ఏం చెప్తారు డిక్టేటర్ అయిపోయింది. మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ తృణమూల్లో వచ్చేసారు. కాంగ్రెస్కి అసలు అక్కడ ఎక్కువ హోప్ లేకుండా ఎప్పుడైనా కానీ ఇది జరిగింది. ఇప్పుడు మీరు ఒక రివర్స్ ఫ్లో చూస్తున్నారు. మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో వెళ్తే మీరు చూసుంటారు, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు, ఒకటిగా చాలా ట్వీట్లు పెట్టారు. 550 పార్టీ ఆఫీసర్ని మేము తిరిగి తీసుకున్నాము టీఎంసీ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి. అంటే వాళ్ళ ఆఫీసే అది, వీళ్ళు కబ్జా చేశారు, వీళ్ళే కబ్జా చేశారు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళే అక్కడ వచ్చి కూర్చుని, ఎందుకంటే మమతా బెనర్జీ పోయింది, ఈసారి అయిపోయింది. సో కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుండా లేదని కాదు, అక్కడ ఉన్నారు వాళ్ళు. సో బహుశా ఇప్పుడు జరగబోతుంది వెస్ట్ బెంగాల్ ఏంటంటే ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ సిపిఎం, అంటే లెఫ్ట్ ఫ్రంట్. పాత సిస్టంలో ఇట్ యూస్ టు బి కాంగ్రెస్ ముందు, దాని తర్వాత తృణమూల్, ఇప్పుడు బీజేపీ. సో మమతా బెనర్జీకి ఇప్పుడున్న హోప్స్ అంతా పోయింది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ చైర్ నుంచి దిగారనుకోండి, మా మలయాళంలో అంటారు ఒక కుక్క కూడా దిగి చూడం మిమ్మల్ని, ఆ పరిస్థితిలో వచ్చేస్తుంది ఆమె. యూసుఫ్ పఠాన్ ఆలోచించి అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. శత్రుఘ్న సిన్హా, ఒకడు కీర్తి ఆజాద్ ఒకడే మిగిలాడు, వాడొక్కడే అక్కడి నుంచి బో అంటున్నాడు. కానీ వాడు ఏ రోజు పోతాడో తెలియదు మనకి. కానీ ఆయన బీజేపీ వైపు వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకి పాతక అరుణ్ జైట్లీతో జరిగిన గొడవ మీకు గుర్తుంటుంది. దాని తర్వాతనే పార్టీని తీసి బయటపడేశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు ఎప్పుడు తీసుకోరు కూడా ఆయన్ని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. కానీ మమతా బెనర్జీ ఫ్యూచర్ ఏంటనే అదే పెద్ద ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఏంటి సార్ అంటే రిపోర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి? సోనియా గాంధీ ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారంటారు? వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారంట, ఆఫర్ చేశారంట. అదేంటంటి వైస్ ప్రెసిడెంట్ పదవి? అక్కడ చూస్తే ఎంత తెరిస్తే ఎంత, అక్కడ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెడతారు వైస్ ప్రెసిడెంట్. సెక్రటరీలో ఉన్నారు 10-15 మంది ఉంటారు ఈజీగా. సో అదేంటి మీరు చెప్పారు, రేపు మల్లికార్జున ఖర్గేని తీసేస్తాను, మీరు వచ్చి కూర్చోండి అక్కడ అని. అండ్ షీల్ డూ బెటర్ జాబ్, హానెస్ట్. డెఫినెట్గా ఖర్గే కన్నా 100 times బెటర్. అట్లీస్ట్ అగ్రెసివ్గా తిరుగుతుంది మొత్తం దేశం అంతా. ఆల్సో ఎందుకంటే ఆమెకి అక్కడ పదవి లేదు, ఆపోజిషన్లో కూడా కూర్చోలేదు, ఆమె ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. సో నేను తిరుగుతానులే అని చెప్పి తిరగవచ్చు, భవిష్యత్తు జరగవచ్చు అట్లా. కానీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దాట్. ప్రాబ్లం ఏంటంటే ఆమె కోర్ ఏరియా వెస్ట్ బెంగాల్. ఆ కోర్ ఏరియాస్ మీరు బయటికి వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది. నితీష్ కుమార్ తీసుకోండి, నితీష్ కుమార్ జేడీ ఒకసారి అస్సాంలో వెళ్ళి ట్రై చేశారు, వెస్ట్ బెంగాల్లో ట్రై చేశారు, సక్సీడ్ కాలేదు. ఓకే, ఇదొక మనం మర్చిపోకూడదు. ఇది వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వెస్ట్ బెంగాల్.
వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి ఏమైకి ఈవెన్ జార్ఖండ్లో బీహార్లో కూడా సీట్లు ట్రై చేశారు. జార్ఖండ్ ఐ థింక్ ఒకసారి గుజరాత్ కూడా కంటెస్ట్ చేసింది కదా సార్? గుజరాత్ కూడా కంటెస్ట్, గోవా కంటెస్ట్ చేసింది. ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఎంఐఎం చార్మినార్ పార్టీ చేస్తున్నట్ల ఓవైసీ దగ్గర మీరు ఎందుకు అస్సాంలో వెళ్ళి పోటీ చేశారని అడిగితే మేము ఎందుకు ఇక్కడే కూర్చోవాలన్నా, మాకు అక్కడ వెళ్ళొద్దా అని అడుగుతున్నారు. భారతదేశమే కాదు అది కూడా, మేము అక్కడ కూడా పోటీ చేయొచ్చు కదా. ఆయన ఏమంటే ఒక హైదరాబాద్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ లెవెల్కి వెళ్ళడానికి. బీహార్లో 5 సీట్లు గెలిచారు, రేపు నేషనల్ పార్టీ స్టేటస్ రావచ్చు. ఇంకేం కావాలి? ముస్లిం ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను తీసుకుంటాను, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంట. ఐ థింక్ సిపిఐ ఇట్ లాస్ట్ ఇట్స్ నేషనల్ పార్టీ స్టేటస్ కదా. ఇద్దరు సిపిఎం కూడా పోయిందా? ఓకే. అంటే అది 5 సంవత్సరాలకి డిసైడ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్. సో వాళ్ళది ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం ఒక 3 పారామీటర్స్ ఉంది. ఇన్ని లోక్సభ సీట్లు కలవాలి, ఆర్ ఇన్ని అసెంబ్లీ సీట్లు కలవాలి ఆల్ ఓవర్ ఇండియా, అండ్ మీకు ఇంత ఓట్ పర్సంటేజ్ ఉండాలి. 3 సాటిస్ఫై అయితే యూ విల్ బికమ్ ఎ నేషనల్ పార్టీ. అదర్వైజ్ స్టేట్ పార్టీగా ఉండిపోతారు. మీకు సింబల్ మీ స్టేట్లోనే ఉంటుంది. రేపు అదే సింబల్ వెస్ట్ బెంగాల్ ఇవ్వలేరు, గ్యారంటీ లేదు, ఇంకోడని తీసుకెళ్ళచ్చు లాటరీలో. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్లో చాలా మటుకు మమతా బెనర్జీ ఏం చెప్తారు, సన్సెట్ పీరియడ్ ఉంది ఇప్పుడు. ఆమె మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా వస్తుందో లేదని చాలా డౌట్. ఎందుకంటే సువేందు అధికారి కానీ అమిత్ షా గారు కానీ ఒకటే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు మీరు చూసుంటారు. ఎవడైనా దొరికితే వాళ్ళని ఫినిష్ చేసేసారు అంతే. పొలిటికల్గా ఇంకా పొలిటికల్గా ఎంటైర్ ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ పొలిటికల్. నితీష్ కుమార్ మనం ఎప్పుడు ఆలోచించలేదు కళల్లో కూడా. నితీష్ కుమార్ని మిడిల్ ఆఫ్ ద టర్మ్, సరే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆయన ముస్లైడ్ అయిపోయాడు. ఆయనే చెప్పాడు ఎన్నోసార్లు నేను పోటీ చేయను అని 3 సార్లు చెప్పాడు ఇప్పుడు దాకా. కానీ మళ్ళీ చేశాడు, మళ్ళీ కలిసాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అట్లా. సో నౌ ఈస్ బిన్ టోల్డ్ వెరీ క్లియర్లీ, బాస్ యు ఆర్ నాట్ దేర్, మీరు వెళ్ళిపోండి. నా దగ్గర ఇంతమంది 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదంతా మేము చూసుకుంటాంలే. ఆ ఎమ్మెల్యేలంతా ఒక చుట్కీ కొడితే అందరు ఇటువైపు వచ్చేస్తారు మా వైపు, అంత పెద్ద హోప్ ఏం పెట్టుకోకు నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. మెల్లగా వెళ్ళిపోయి ఇమాజిన్ వాళ్ళ పార్టీలో ఇప్పుడు లీడర్ లేరు బీహార్లో. కొడుకు ఉన్నా అంటే ఉన్నాడు, బట్ హీ ఈజ్ నాట్ దట్ పవర్ఫుల్. ఆయన పాపం నెంబర్ 9 పాలిటిక్స్లో వచ్చాడు. సో ప్రతి స్టేట్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టిండు బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కాదు, ఇప్పుడు ఈవెన్ అపోజిషన్ ముక్త భారత్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఏ స్టేట్ అయినా చూడండి, వీళ్ళ స్ట్రాటజీ అది మంచిదో కాదో అని ఇంకో డిబేట్ అది. ఎందుకంటే మనకు అందరు అంటారు మనకు ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటేనే నడుస్తుంది. ఉన్న ఆపోజిషన్ లీడర్ కరెక్ట్గా పనిచేయడు రాహుల్ గాంధీ. ఓకే, ఆయన ఏం మాట్లాడతారు ఆయన మాట్లాడితే బీజేపీకి ఇంకా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. సో ఎందుకు ప్రాబ్లం ఇది? సో మమతా బెనర్జీ దగ్గర ఉన్న ఇప్పుడు ఇష్యూ, సోనియా గాంధీతో 40 నిమిషాలు మాట్లాడాల్సింది ఏం ఉండే. ఖర్గే టెన్యూర్ ఎప్పుడైపోతుంది సార్? ఆయన ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఖర్గేని తీసి పడేయడంలో పెద్ద పనేం కాదు. పిలిచి రాజీనామా చేయరా అంటే చేసేస్తాడు ఆయన. పాప ఆయన ఏం పవర్లెస్ జెంటిల్మెన్, ఆయనకేం పవర్ లేదు. ఆయనకన్నా ఎక్కువ పవర్ కేసీ వేణుగోపాల్కి ఉంది. ఓకే, చూడండి ఈ కాంగ్రెస్ ఆడుతున్న గేమ్లో అలాగే మమతాకి ఆ పొజిషన్ ఆఫర్ చేస్తే బహుశా చేయొచ్చు నేషనల్ ప్రెసిడెంట్. కానీ ఆమెకు తెలుసు ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్లో ఆమె కూడా ఫ్యామిలీ పార్టీ నడిపిస్తుంది. పవర్ ఫైనలీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. ఆమెకి 4వ పొజిషన్ ఒప్పుకోదు కదా ఆవిడ. రేపు ఆర్డర్ ఇస్తుంది, నువ్వు కలకట్టాకి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు. ఎంత ఆర్డర్ రాహుల్ గాంధీ ఇస్తాడు, అప్పుడు ఆమెకి ఎట్లా అనిపిస్తుంది, ఈడవడరా నాకు ఆర్డర్ ఇవ్వడానికి. ఇది పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్న పాలిటిక్స్ సపరేట్ పాలిటిక్స్. మనం మీనాక్షి నటరాజన్ కేసు చూసాం, ఎవడో తెలంగాణ కాంగ్రెస్ నుంచే పుల్లలు పెట్టాడు. అది 100% పేర్లు కూడా వచ్చినాయి, ఎవరో బండారు లతా శివశంకర్ రెడ్డి అని చెప్పి. సో వాళ్ళే డాక్యుమెంట్ పంపించారు బీజేపీ వాళ్ళ దగ్గర. బీజేపీ వాళ్ళు అంత స్మార్ట్ కాదు ఆ డాక్యుమెంట్ ఇక్కడ తీయడానికి, వాళ్ళకి తెలియదు కూడా. ఎవడో డైరెక్ట్ మధ్యప్రదేశ్కి పంపించాడు సీఎంకి, చూడరా బాబు నీ దగ్గర ఈమె మీద ఈ కేసు ఉందని చెప్పేసి. వాళ్ళ నడిమిట్లో ఉంది. సో పాలిటిక్స్ అనేది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం మనం. కానీ మమతా బెనర్జీకి ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, వాసుదేవన్ గారు, ఈ 40% ఓట్లు ఆమె దగ్గర ఇప్పుడు ఉండే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు జరిగిన ఈ 40%లో మినిమం ఇప్పుడు 80 మంది 70 మంది ఎమ్మెల్యేలో ఎంతో వెళ్ళిపోయారు కదా, 60 మంది కూడా తీసుకోండి. మినిమం ఒక 20%, 22% షిఫ్ట్ అయిపోతుంది బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ దాకా, అంటే లోక్సభ ఎలక్షన్ వచ్చేదాకా. ఎప్పుడు లోక్సభ ఎలక్షన్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లాస్ట్ టైం ఒకటే తగ్గింది, వాళ్ళు 12 సీట్లు తగ్గింది. 12 సీట్లకు వచ్చేసారు వాళ్ళు, 18 ఉండే ముందు. లోక్సభ ఎలక్షన్లో ఎప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ ఉంటుంది, అది మీరు చూసుంటారు ఎక్కడైనా కానివ్వండి. ఓకే, ఈవెన్ తమిళనాడులో ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది లోక్సభ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ కానీ. అసెంబ్లీ ఎలక్షన్ ఇష్యూస్ సపరేట్. మున్సిపల్ ఎలక్షన్ రాగానే రోడ్లు, డ్రైనేజ్లు, పైపులు, నీళ్లు ఇదే ఉంటుంది. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ 20% ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి బీజేపీ వైపు, వాళ్ళు ఆల్రెడీ 43-44% ఉంది. దే విల్ స్వీప్. నేను చెప్పిన ఈ నెంబర్ కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి.
సో వెస్ట్ బెంగాల్ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయి ఒక 2-3 సీట్లు మిగిలి పెడితే ఏం చేస్తారు మళ్ళీ? రేపు ఆ ఫ్యూచర్ కూడా ఉండదు. దాని తర్వాత ఇంకా 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ విల్ కమ్. ఇప్పుడు 2026లో జరిగింది, 2031 వస్తుంది అంటే 2 సంవత్సరాలు ఆఫ్టర్ 2029, 31లో అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ వస్తుంది. అప్పుడు టీఎంసీ ఉంటారా లేదా? అప్పటికీ షీల్ బికమ్ సమ్ 75+. 75+ పక్కన పెట్టండి. ఇప్పుడు ఖర్గే గారికి దానికి ఆమెకైనా ఏజ్ ఉంది, అది తిరుగుతున్నాడు ఇప్పుడు. అంటే ఖర్గే ఎలక్షన్స్ చేసేది ఏం లేదు కదా సార్, అది ఈమె డైరెక్ట్ ఎలక్షన్స్లో ఉంటుంది ఈవిడ. సో మీకు పాన్ ఇండియా ఒక మీకు ఇమేజ్ ఉందంటే లేదు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ట్రై చేశాడు ఎక్స్పెరిమెంట్. గుజరాత్కి వెళ్ళడము, గోవాకి వెళ్ళడం, గోవా ప్రతి స్టేట్లో పోటీ చేశారు. గుజరాత్లో ఏదో ఒకటి వచ్చింది, ఇటు వచ్చి తెలుగు స్టేట్స్ కూడా వచ్చారండి. గుజరాత్లో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, కొంచెం మున్సిపల్ సీట్లు అని వచ్చిన ఒకటి అసెంబ్లీ సీట్ ఏదో వచ్చింది. ఓకే, అదెందుకంటే అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత, కాంగ్రెస్కి ఓటు వేయాల్సిన వాళ్ళు వచ్చి ఆప్కి ఓటేసారు, వాళ్ళు బీజేపీకి వేయరు, వాళ్ళు ఎప్పుడు వేయరు. సో ఆ సీట్లో ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తారు. ఈసారి కాంగ్రెస్ ఎందుకు పోనీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి. సో ఆమ్ ఆద్మీ పార్టీ వాజ్ స్టార్టెడ్ విత్ దట్. మీరు ఎక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చారో చూడండి, అక్కడ కాంగ్రెస్ ఫినిష్ అయిపోయారు. ఢిల్లీ, పంజాబ్, ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన ఢిల్లీలో షీలా దీక్షిత్ లాంటి ఇంత పెద్ద మేధావులు ఉన్న లీడర్లు ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయారు. పంజాబ్లో ఓకే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి ఉండగా దాని తర్వాత మీరు చన్నీని తీసుకొచ్చి పెట్టారు, చేసిన పెద్ద తప్పది. అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకెళ్ళిపోయారు. అఫ్కోర్స్ బీజేపీ తర్వాత ఢిల్లీ గెలిచింది అనుకోండి, కానీ బీజేపీ వైపు కూడా తక్కువ మంది లేరు. ముందు పెద్ద పెద్ద ప్లేయర్లు ఉండే, సాహిబ్ సింగ్ వర్మ, డాక్టర్ హర్షవర్ధన్, ఎంఎల్ ఖురానా, మదన్ లాల్ ఖురానా, వీళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు బీజేపీ వైపు నుంచి. కానీ వాళ్ళు కూడా వీళ్ళని ఆపలేకపోయారు ఆమ్ ఆద్మీ పార్టీని. ఆ ఇనీషియల్ యూఫ్యూరియల్, ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాగానే అది కూడా ఆ టైంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్, అన్నా హజారే, అందరికీ పెద్ద హోప్. మేము కూడా వెళ్ళాం నెక్లెస్ రోడ్లో చూడడానికి, ఏంటిది పెద్ద ఒక పార్టీ వస్తుంది, కొత్త పార్టీ. అదే స్ట్రాటజీ అదే పార్టీ వాళ్ళే ఇప్పుడు చేస్తున్నారు, కాక్రోచ్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. రేపు కావాలంటే వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ రేపు తీసేసి కాక్రోచ్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు కేజ్రీవాల్. వాళ్ళు చేయొచ్చు అది. కానీ కేజ్రీవాల్ నేర్చుకున్న ఒక లెసన్, మమతా బెనర్జీ నేర్చుకున్న ఒక లెసన్, శరద్ పవార్ నేర్చుకున్న ఒక లెసన్, ఉద్ధవ్ థాక్రే నేర్చుకున్న లెసన్, కుమారస్వామి నేర్చుకున్న లెసన్, ఇదంతా సిమిలర్గా ఉంది. అట్లీస్ట్ కుమారస్వామి కళ్ళు తెరిచాడు కదండి. కుమారస్వామి బార్గెన్ చేసుకున్నాడు. ఓకే, నన్ను మండ్యా పార్టీ నుంచి 0 పార్టీ చేయకండి, నాకు తెలుసు రేవన్న కొడుకు మీద కేసు వచ్చేసింది, పార్టీ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది, దాంతో మీరు పార్టీని లేనప్పుడు చేసేసారు, 0 చేసేసారు. మా నాన్నగారికి టికెట్ ఇవ్వకపోతే కూడా ప్రాబ్లం లేదు, పోనీ పాప ఆయనకి ఏజ్ అయిపోయిందని చెప్పేసి. ఇది కుమారస్వామి బార్గెన్ చేసుకొని ఒక స్టీల్ మినిస్ట్రీ తీసుకున్నారు. కానీ ద ఎంటైర్ థింగ్ మీరు నితీష్ కుమార్ చూడండి, ఆయన మినిస్టర్షిప్ తీసుకోలేదు, ఆయన తెలిసిపోయింది ఆయన క్యాబినెట్లో వస్తే సంగతి అంతే. ఆయన ఓకే కూర్చోబెడతారు, ఎండ్ ఆఫ్ ద రోడ్, అది దృష్టి బొమ్మలాగా పక్కన కూర్చోబెడతారు అంతే ఆయన. మమతా బెనర్జీ అన్నిటికంటే మంచి సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కాన్సన్ట్రేట్ చేయడం. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు రాకుండా చూసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మమతా బెనర్జీకి ఉంది. నేను చెప్పాను చూడండి, నెక్స్ట్ ఇఫ్ నాట్ మమతా హూ అంటే కమ్యూనిస్ట్. ఆమెకి బీజేపీ కన్నా ఎక్కువ కోపం ఉన్నది కమ్యూనిస్ట్ వాళ్ళ మీద, ఎందుకంటే ఆమెను అంత హెరాస్ చేశారు ఆ టైం. రియలీ ఫేస్ ద కమ్యూనిస్ట్ రాత్. ఆమె నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళని ఎట్లనే అడ్డుకోవాలి. సో షీ షుడ్ గో బ్యాక్, రీబిల్డ్ ద పార్టీ. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చిన ఆంధ్రాలాగా కాదు ఇది, లేకుంటే రేపు స్టాలిన్ తిరిగి వస్తారో లేదో అని చెప్పి తమిళనాడు కాదు ఇది. ఇదన్నీ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్. చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, మన స్టాలిన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్. కానీ మీరు చూడండి, సేమ్ టైం కేరళలో ప్రాబ్లం లేదు కమ్యూనిస్ట్ వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ హెల్డ్ పార్టీ కాదు, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కాదు. ఎందుకు అంత దూరం వెళ్తారు? త్రిపుర తీసుకోండి, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉండే అప్పుడు ఆ టైంలో. ఓకే, అప్పుడున్న పరిస్థితి త్రిపుర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి మాణిక్ సర్కార్ ఇప్పుడు ఎక్కడ వచ్చేసారు? మాణిక్ సర్కార్ ఎక్కడ? అండ్ మాణిక్ సర్కార్ లాంటి ఆనెస్ట్గా ఉన్న ఒక పొలిటీషియన్ భారతదేశంలో ఎవరు లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు సార్. హీ వాజ్ ద మోస్ట్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఒక్క కరప్షన్ కేసు కానీ డబ్బులు సంపాదించి ఏం లేకుండా సింపుల్ లివింగ్. ఈరోజు ఆయన ఓడిపోయారు. మొన్న మాకు తెలిసిన ఇక్కడ నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు త్రిపురకి ఒక 6 నెలల ముందు. ఆయన వెళ్ళి కలిసారంట. సో ఆయన అడిగారంటే నన్ను వచ్చి కలుస్తున్నారు మీరు, నేను ముఖ్యమంత్రి కాదు ఏం కాదండి, మీ గురించి విన్నాం, మేము మిమ్మల్ని కలవాలి ఉండని అక్కడ వెళ్ళి ఫోటో గిటో తీసుకున్నారు, టీ తాగారు ఆయనతో కూర్చొని. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు కూడా ఉంది అక్కడ. మమతా బెనర్జీ రెస్పెక్ట్ తీసుకోరు. కానీ మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే కరప్షన్.
ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాజీనామా చేస్తున్నారు వాసుదేవన్ గారు? వాళ్ళకేదో బీజేపీతో ప్రేమనో లేకుంటే మమతా బెనర్జీ అంత పెద్ద వ్యతిరేకత ఏం లేదు, వాళ్ళకి భయం. అభిషేక్ బెనర్జీని బట్టలు ఇప్పేసి కొట్టినప్పుడు, చప్పులతోని గుడ్లతోని కొట్టినప్పుడు మాతో కూడా ఏమైనా జరగచ్చు. నేను కూడా ఏదో ఒక ఎమ్మెల్యేని కొట్టాను, నేను ఆ వీడియో వచ్చింది బయట. ఎక్స్ మినిస్టర్ అండి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి గుడ్డు పగలగొట్టి ఆయన ముఖానికి ఇలా పూశారు. మొన్న ఒకరోజు ఒక ఉమెన్ సర్పంచ్ని ఇలాగే, ఇది భయం వాళ్ళకి, తల మీద గుడ్డు కొట్టి. దానికోసం మున్సిపాలిటీలో అందరు రాజీనామా చేస్తున్నారు, పంచాయతీలు అందరు రాజీనామా చేస్తున్నారు. కలకత్తా మేయర్ అతను అందరూ దండం పెట్టేసి వెళ్ళిపోయాడు కదా. సో ఆ భయం ఉంది. రేపు ఈ సాగరికా ఘోష్ కానీ వీళ్ళు కలకటాకి రాలేరు. డెరిక్ ఓబ్రైన్ రాయాల్సి వస్తుంది, ఆయన అక్కడే ఉంటాడు, ఆయన పాప ఈజ్ రెసిడెంట్ ఆఫ్ కలకటా, ఆయనకి అక్కడ రావాల్సి వస్తుంది. కానీ సాగరికా ఘోష్ కానీ మహువా మైత్ర వీళ్ళు రారు కలకటాకి. ఇప్పుడు వీళ్ళకి భయం ఉంది, ఢిల్లీలో ఉంటారు వీళ్ళు అంతే. నిన్న చూసాం మనం, వాళ్ళ టీఎంసీ లీడర్ అక్కడి నుంచి వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళ ఎక్స్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన్ని కొట్టారు ఎయిర్పోర్ట్లో. ఆయన్ని దొంగ 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 అని. ఆలోచించండి, ఇది వీళ్ళ భయం వాసుదేవన్ గారు. ఈ భయంతోనే వీళ్ళంతా చేస్తున్నారు. లేకుంటే ఒక శత్రుఘ్న సిన్హా ఎప్పుడు విడిచి వెళ్ళరు, పార్టీ విడిచి, ఆయనకు తెలుసు. బట్ ఆయన కలకటాకి రాగలడా? ఇప్పుడు కొడతారు ఆయన్ని. ఆయన డబ్బులు తీసుకున్నాడు ఆయన కాదు, కానీ ఆ కోపం ఉంది పార్టీ లీడర్, పార్టీ మీద ఉంది కోపం, అది చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఒకటే చాయిస్, ఆమె కాంగ్రెస్లో వెళ్ళిపోయి విలీనం అయిపోతే మమతా బెనర్జీ విల్ బీ ఫినిష్డ్. ఓకే, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో వచ్చిన చేరిన లీడర్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఓకే, వాళ్ళని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ తినేస్తారు, రానియర్ పైకి. ఓకే, కానీ అట్ ద సేమ్ టైం ఓకే, మన దగ్గర ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోతే ఆంధ్రాలో ఉంది ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నేతలు ఉన్నారు. నాదేళ్ల భాస్కర్ రావు అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళారు వాళ్ళందరూ? దే ఆర్ నోవేర్, దే వెంట్. అఫ్కోర్స్ ఈ పాస్ట్ అవే రీసెంట్లీ, అది ఇంకోటి. కానీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండదు. చంద్రశేఖర్ గారు నేర్చుకున్నారు, ఇందర్ కుమార్ గుజర్ గారు నేర్చుకున్నారు. ఓకే, వీళ్ళందరూ నేర్చుకున్న లెసన్లు అది. దేవగౌడ ఏ రోజు కుర్చీ కింద నుంచి గుంజేస్తారో తెలియదు. వీళ్ళు చిన్న ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి వారు రాజీవ్ గాంధీ ఇంటి బయట నిలబడారని చెప్పి చంద్రశేఖర్ గవర్నమెంట్ని గద్దెంపారు రాజీవ్ గాంధీ గారు. సింపుల్ ఎక్స్క్యూస్, ఇద్దరు పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్ నా ఇంటి బయట కూర్చున్నారు, చంద్రశేఖర్ పంపించాడని చెప్పి. ఆలోచించాలి, పాత హిస్టరీ మన ప్రేక్షకులకు పాసిబిలీ ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్కి ఇదంతా తెలియదు, అప్పుడు జరిగిన గేమ్లన్నీ. ఐ థింక్ ఆయన పార్లమెంట్ చూడలేదు అనుకుంటా అసలు చంద్రశేఖర్. బల్దియా కదా ఆయన కాన్స్టిట్యున్సీ, చరణ్ సింగ్ కూడా చూడలేదు. సో ఈ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్లో వచ్చి విలీనమైన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎక్కడ లేరు. ఇది నితీష్ కుమార్ నేర్చుకున్నారు, తేజస్వి యాదవ్ ఇప్పుడు నేర్చుకున్నారు. అఖిలేష్ యాదవ్ మన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు భయం వేస్తుంది అని. ఎందుకంటే యూఆర్ నాట్ బ్రింగింగ్ ఓట్స్. మీరు తీసుకొచ్చే 2, 3, 4% ఏం చేసుకుంటారు? దానికోసం స్టాలిన్ కూడా మిమ్మల్ని అట్లా ట్రీట్ చేశారు. నువ్వు ఏం తీసుకొస్తావు చెప్పు? 12%, 14% తీసుకొస్తే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. 20%, 22% ఉంటే మేము దండ వేసి మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి కాలు ఒక్కి మిమ్మల్ని పార్టీలు తీసుకొస్తారు. ఉన్న 2, 3, 4% చేసుకుంటే వెస్ట్ బెంగాల్ కానీ యూపీ కానీ ఎవ్వరు నోబడీ గివ్ యూ దట్ రెస్పెక్ట్. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద లెసన్ ఏంటి మా వాసుదేవన్ గారు, ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఈస్ గో బ్యాక్ టు వెస్ట్ బెంగాల్, రీబిల్డ్ యువర్ పార్టీ. కేసులు ఉంటుంది మీ మీద, మీ మన సెర్చ్ చేస్తే ఆమె ఇంట్లో ఏం దొరకలేదంటే ఏం దొరుకుతుందండి? ఇన్ని రోజులు పెట్టుకుంటుందా? అది దొరకదు అని కాదు, ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటుంది? అదే ఈ పాటికి బంగ్లాదేశ్ చింపేసి పడేసి ఉంటారు, లేకుంటే తగలబెట్టేసి ఉంటారు. మన దగ్గర చూసాం ఇక్కడ శాంతినగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఐ థింక్ శ్రీనివాస్ యాదవ్ ఎవరు ఉండే ఎమ్మెల్యేది అక్కడ మినిస్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రానిగానే ఫైల్ అన్ని తగలబెట్టారట. ఇవన్నీ జరుగుతుంది అన్ని. నిన్న ఈయన జహంగీర్ ఖాన్ ఆఫీస్లో పెద్ద ఆయన ఆఫీస్ మొత్తం కాట్ ఫైర్ అంట, 8 స్టోరీడ్ బిల్డింగ్. దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్లో దాంట్లో ఒక ఫ్లోర్ ఈనదంట. అంటే అన్ని ఫైళ్ళు పోయి ఉంటాయి ఇప్పుడు దాకా. సో ఇట్లాంటి చాలా మటుకు జరుగుతుంది కూడా. కరప్షన్ కేసెస్ మీద సువేందు అధికారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అమిత్ షా. నువ్వు ఏం కావాలంటే ఆడుకో అక్కడ. ఈడీ కావాలి ఈడీ, సిబిఐ కావాలని సిబిఐ, అందరు వస్తారు. అండ్ దే టార్గెట్ మమతా బెనర్జీ కాదు. అది ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు పార్టీ నుంచి రాజీనామా చేసి సోకాల్డ్ పార్టీ నుంచి సపరేట్గా వెళ్తున్న గ్రూప్ కూడా ఎప్పుడు కూడా అంటున్నారు మమతా బెనర్జీ మా లీడర్.
ఆమెను ఇప్పుడు, కానీ అభిషేక్ బెనర్జీ ఈజ్ నాట్ అవర్ లీడర్. ఆ స్థాయిలో అతను అట్రాసిటీస్ ఏ రోజు ఆమె అభిషేక్ బెనర్జీని పక్కన జరుపుతుందో, ఓకే మాయావతి చేసినట్ల నెవ్యూని తీసి పక్కన పడేసినట్ల, ఆ రోజు యాక్సెప్టబిలిటీ మళ్ళీ తిరిగి వస్తుంది మమతా బెనర్జీకి. కానీ ఆమె చేయదు. ఎందుకంటే ఆమె సీక్రెట్స్ అన్నీ అభిషేక్ బెనర్జీకి తెలుసు. ఆయన తీసి పక్కన పడేస్తే ఆ రోజు ఆయన పాట పాడతాడు కూర్చొని, ఏమేం చేశాడు, ఏమేం చేసింది, ఈమె ఎట్లా డబ్బులు సంపాదించిందని. ఆ రబ్బర్ చెప్పులు, ఆ కాటన్ సారీ కాదు మమతా బెనర్జీ, దాని ఇంకా పెద్ద స్టోరీ ఉందిలే. కోట్లు సంపాదించారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది ఒకటి అభిషేక్ బెనర్జీ, సేమ్ లైక్ కవిత ఆమ్ ఆద్మీ పార్టీ జరిగినట్లు సేమ్ థింగ్. చూద్దాం. కానీ ఐ థింక్ బెస్ట్ సొల్యూషన్ కాంగ్రెస్తో చేయగలిగితే అంతే సంగతి మమతా బెనర్జీ. ఇట్ ఇస్ బెటర్. మీ ఆలోచన ఏమనిపిస్తుంది అంటే ఆవిడ ఎటువైపు ఈల్డ్ అవ్వచ్చు? అటు ఆమెకు చాయిస్ లేదు ఇప్పుడు. ఆమెకు బహుశా వెయిట్ చేయబోతుంది కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది, ఇప్పుడు పెద్ద ఎలక్షన్ ఒకటి యూపీ ఒకటే ఉంది, అది 2027లో. అక్కడ ఆమెకి ఎక్కువ పట్టు లేదు యూపీలో. అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఆర్ ఈవెన్ అస్సాం, అక్కడ కూడా ఆమె ట్రై చేశారు. ఐ థింక్ ఒకసారి మేఘాలయ కూడా వెళ్ళింది ఆమె పోటీ చేయడానికి, అక్కడ కూడా గెలిచారు కూడా అక్కడి నుంచి. సో ఇది మమతా బెనర్జీకి హోల్డ్ ఉంది, లేదని కాదు. కానీ ఆ హోల్డ్ అంతా అభిషేక్ బెనర్జీ దగ్గర ఉండే, అది ఐపాక్ దగ్గర ఉండే. ఇప్పుడు ఐపాక్ మీద ఉన్న కోపం, అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కోపం, ఇది చూడండి అందరూ ఐపాక్ని అక్యూజ్ చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఎవరు చెప్పట్లేదు. అది ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ లీడర్స్ ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నారు. ఎస్, షీ ఈజ్ ద వన్ హూ, ఈమెనే పార్టీని తీసుకొచ్చారు, ఈమెనే పార్టీని పెద్ద చేస్తుంది, ఆమెకు మేము ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నాం, షీ ఈజ్ అవర్ లీడర్. ఇప్పుడు ఫైట్ ఏంటి వాసుదేవన్ గారు? అస్లీ టీఎంసీ ఎవరు? వీళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు, అస్లీ టీఎంసీ అంటే ఒరిజినల్ టీఎంసీ మేము. ఎవరు? కాళికా ఘోష్. కాళికా ఘోష్ దాసి గారు కోఫౌండర్ ఉండే టీఎంసీది, మమతా బెనర్జీతో సహా ఉండి ఫౌండ్ చేశారు పార్టీని ఆమె. శువేందు అధికారి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు కోఫౌండర్గా. మమతా బెనర్జీ వీళ్ళందరినీ అభిషేక్ బెనర్జీ వచ్చిన తర్వాత పక్కన జరిపేశారు. వాళ్ళకి ఆ కోపం ఉంది. లేకుంటే కాళికా ఘోష్ దాసి గారు విల్ నెవర్ లీవ్ మమతా బెనర్జీ, ఎప్పుడు ఆమె పక్కన ఉంటుండే వీళ్ళందరూ. అట్లాంటి వాళ్ళు సయోని ఘోష్ ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ఇది చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే నేను పొద్దున్నుంచి పాయింట్స్ రాసుకుంటున్నాను చాలా మటుకు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎందుకు మీకు ఈయన ఉన్నాడు కదా ఋతుపర్ణ బెనర్జీ, సిపిఎం నుంచి వచ్చినాడు, మెంబర్ రాజ్యసభ సిపిఎం నుంచి వచ్చి ఇప్పుడు మా టీఎంసీకి వచ్చి ఇప్పుడు టీఎంసీ నుంచి బయటకు వచ్చి ఈ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. సరే ఎథిక్స్ ఉందా, బీజేపీ చేస్తున్న గేమా అంటే ఎస్, బీజేపీ చేస్తారు ఈ గేమ్. ఎందుకంటే ఇదే గేమ్ మీరు చారిటీ చేయడానికి రాలేదండి, ఇదే గేమ్ మీరు బొమ్మాయి గారితో ఆడారు కర్ణాటకలో, ఇదే గేమ్ మీరు ఎన్టీ రామారావుతో ఆడారు, రామ్లాల్ గవర్నర్ని పెట్టుకొని ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీరేదో మహాత్మాలు కాదు, మీరు చాలా పెద్ద గేమ్లు ఆడి ఇట్లాంటిది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేస్తారు. ఎందుకంటే అంత దూరం వెళ్తారు. కేరళ ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్, ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్, ఈఎంఎస్ నమూద్రి ఎలక్ట్ కాగానే కొన్ని నెలల్లో నెహ్రూ ప్రెసిడెన్సీ రూల్ పెట్టేశాడు. వై? ఎందుకు? కమ్యూనిస్ట్ నచ్చరు నెహ్రూకి, దానికోసం. అప్పుడు డెమోక్రసీ గురించి ఏం మాట్లాడరు అప్పుడు. ఇన్ఫాక్ట్ ఈ బొమ్మాయి ఇష్యూ వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు ఫేమస్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది, బొమ్మాయి జడ్జ్మెంట్ అని. ఎమ్మెల్యేలని మీరు ఎట్లా నిర్ధారించారు, మీరు మెజారిటీ ఎట్లా ప్రూవ్ చేస్తారు అని చెప్పి. సో ఇప్పుడు మీరు మమతా ముందున్న ఆప్షన్ ఒకటే, వెనక్కి వెళ్ళి మళ్ళీ పోరాటం మొదలుపెట్టి సిపిఎంని, ఆ స్పేస్ సిపిఎంని వెళ్ళకుండా చూసుకోవాలి. ఆ 550 ఆఫీసులు పోయి చూడండి, ఓట్లు కూడా అట్లనే పోతాయి. సిపిఎం ఒకవేళ ఆక్యుపై చేసిందంటే మమతా విల్ బి నోవేర్. అయిపోయింది. వాళ్ళ కార్యకర్తలే కదా ఈమె దగ్గర ఉండే. కాంగ్రెస్కి ఎక్కువ కార్యకర్తలు లేకుండే వెస్ట్ బెంగాల్లో. ఆమె టీఎంసీ ఫామ్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఈయన అధీర్ రంజన్ చౌదరి నిన్న కూడా కూర్చొని నవ్వుతున్నారు పక్కన ప్రెస్ కాన్ఫరెన్స్లో. నేను చెప్పాను కదా ఇదంతా, మా దగ్గరకు వచ్చేసేయండి, మీ ఎమ్మెల్యేలు అంతా మా దగ్గర తీసుకొస్తే మేము మిమ్మల్ని రెస్పెక్ట్గా చూసుకుంటుండే వెస్ట్ బెంగాల్లో అని. కానీ వాళ్ళు మమతా బెనర్జీని తీసుకోరు. దట్ ఈస్ వన్ థింగ్ హీ విల్ మేబీ అట్ సెంట్రల్ లెవెల్ యాక్సెప్ట్ చేస్తే అధీర్ రంజన్ చౌదరికి యాక్సెప్ట్ చేయాలి. ఈ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బిఫోర్ రాహుల్ గాంధీ. ఆలోచించండి. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ బెస్ట్ సొల్యూషన్ కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోవాలి, సిపిఎంని వ్యతిరేకించాలి. దట్స్ ఓన్లీ సొల్యూషన్. అంటే నేషనల్ లెవెల్లో దెన్ సోనియా గాంధీ హస్ టు టేక్. ఎందుకంటే అట్ ద సేమ్ టైం కేరళలో మీకు సిపిఎంకి పడదు, కాంగ్రెస్కి సిపిఎంకి పడదు. వాళ్ళు అదే అన్నారు. కేరళలో బీజేపీ వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ ఇష్యూ చేశారు.
అరే మీరేం మాట్లాడుతున్నారా ఇక్కడ, అక్కడ మీరు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడేమో కుక్కల్లా కొట్టుకుంటారు మీరు కేరళలో, వీళ్ళ మీద ఆరోపణ వాళ్ళ మీద ఆరోపణ. ఇది మన మీటింగ్లో కూడా అదే జరిగింది కదా. మన మీటింగ్లో సిపిఎం లీడర్స్ జాన్ బ్రిటాస్ అదే ఆబ్జెక్ట్ చేశారు. ఆయన అడిగాడు, రాహుల్ గాంధీ వచ్చి పినరాయి విజయన్ దొంగ అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడేమో మీరు మా సపోర్ట్ కావాలంటున్నారు అలయన్స్లో. ఇది ఏంటి, మీరు ఒక్క ప్లేస్లో ఒక మాట చెప్పండి అని. కానీ కాంగ్రెస్కి కేరళలో రైవల్ సిపిఎం, నాట్ ఈవెన్ బీజేపీ ఉన్నారు, ప్రైమ్ అపోనెంట్ సిపిఎం అంటే ఎల్డిఎఫ్. వాళ్ళు అక్కడ చేయకపోతే ఎక్కడ బతుకుతారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, సోనియా గాంధీ గారి ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఈమె ప్రపోజల్ తోటి ఏం వెళ్ళలేదు, ఆశ్రయం కోసం వెళ్ళింది, నాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి. పోనీ ఆవిడ దయతలిచింది సోనియా గాంధీ, అలా ఎందుకులే, మాకు ఒక 25-30 మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, యూ విల్ బికమ్ 31st వైస్ ప్రెసిడెంట్, మీకు ఇబ్బంది లేదు కదా అని. ఈవిడేం సమాధానం చెప్పలా మమతా బెనర్జీ. అలా గుంపులో గోవిందేలాగా ఉండే లక్షణం అయితే మమతా బెనర్జీకి లేదు. ఎందుకంటే ఆవిడ విలక్షణమైన నాయకురాలు, స్ట్రీట్ ఫైటర్. ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ షీ డి నాట్ గివ్ అప్ హర్ కంబాటింగ్ నేచర్. అందువల్ల ఆ ప్రపోజల్ మీద ఆవిడేం మాట్లాడాల. రెండోది, ఇంకా ఆప్షన్ ఏంటి, ఎలాగూ ఇక ఏమాత్రం ఉపయోగం లేని మల్లికార్జున ఖర్గే కన్నా ఆయన తీసేసి ఈమెని నేషనల్ ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఈమె వెళ్తుంది, దేశవ్యాప్తంగా పర్యటిస్తుంది. బట్ ఆమె కోర్ ఏరియా నుంచి బయటకు రావడం మమతా బెనర్జీకి ఇష్టం లేదు. వెస్ట్ బెంగాల్ ఆమె ప్లే గ్రౌండ్, బయటకు వచ్చి ఇంకా ఏ ప్లే గ్రౌండ్లోనూ ఆడలేదు ఆవిడ. దేశం మొత్తం తిరిగితే అక్కడ డైల్యూట్ అయిపోతుంది, సిపిఎం బలపడుతుంది, ఇక ఎప్పటికీ ఆవిడకి ఎంట్రీ ఉండదు రాష్ట్రం. ఆమె లెక్కలు ఆవిడకు ఉన్నాయి. అలాగని మేనల్లుండి పక్కన పెట్టి మిగిలిన సీనియర్ నాయకులందరినీ దగ్గర చేసుకుందామంటే అది కుదిరే పరిస్థితి కాదు. మేనల్లుడు ఆమె కన్నా ఒక బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళిపోయాడు. సో ఆమెను ఎదిరించే స్థాయికి వచ్చేసాడు. సో అది చేయలేదు. ఇలా అన్ని వైపుల ముప్పేట దాడి మమతా బెనర్జీ మీద ఈరోజు. ఆమెను రాజకీయంగా బతకనీరు సువేందు అధికారి, అమిత్ షా, సురేష్ కుచట్ల గారు చెప్పినట్టు రాజకీయంగా ఇంకా బతకనీరు. సో ఇంత సఫకేషన్ మధ్య ఆవిడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే, తప్పో ఒప్పో చావో రేవో వెళ్ళి వెస్ట్ బెంగాల్ని తేల్చుకోవాలి. అందుకు ఆవిడ సిద్ధంగా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో జరిగే డెవలప్మెంట్స్ని బట్టి మనం చెప్పగలం.